ఈరోజు గాయముల గురించి మాట్లాడుతున్నాను. చాలామంది అనొచ్చు, నాకు దేహంలో ఎక్కడ గాయాలు లేవని. కొంతమంది దేహాల్లో గాయాలు ఉండవు, మనసులో గాయాలు ఉంటాయి. ఎమోషనల్ వూండ్స్. ఒక మనిషి మనసులో గాయపరచబడతాడంట, దేహంలో నలిగిపోతాడంట. దేవుడు నాకు తెలియజేస్తుంది, Proverbs 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సంతోషకరమైన మనస్సు ఆరోగ్యానికి కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలను ఎండిపోవజేయును. సంతోషకరమైన మనస్సు ఏం చేస్తుందంట? ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారా? కొంతమంది బయటికి డాబుగా కనబడతారు కానీ ఆరోగ్యం లేదు. ఆ పూటకు మాత్రం లేకపోతే బ్రతకలేరు పాపం. ఆ పూటకు మాత్రం లేకపోతే మనుషుడు నడవలేడు పాపం. ఆరోగ్యకరమైన దేహం ఉండాలంటే ఏం ఉండాలంట? మనసు ఆరోగ్యంగా ఉండాలంట. అంటే మనసును బట్టి దేహం ఉందంట. అదే సమయంలో తెలియజేయబడుతుంది, నెక్స్ట్ లైన్ చదవండి. దాంట్లో నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోవచేయును. ఎండిపోతారంట. ఈరోజు చాలా మంది డైటింగ్ ఎండిపోతాం వేరు, డైటింగ్ ఎండిపోతాంటే తినక ఎండిపోతాం వేరు. కొంతమంది ఎంత తిన్నా ఎండిపోతారంట. అందుకని డిప్రెషన్ ఉన్నవారు చూడండి, తింటూనే ఉంటారు, ఒళ్ళికి పడతలేదు అంటారు. మనసులో ఆనందం కలిగి ఉంటే ఎక్కువ తినకపోయినా పర్వాలేదంట, బలంగా ఉంటారంట. మనసులో ఆనందం ఉంటే. మనసులో ఆనందం లేకపోతే ఎంత తిన్నా కూడా ఒళ్ళుకి పట్టదంట. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం అండి. కానీ అనేక మంది ఆరోగ్యంగా లేకపోతానికి కారణం ఏంటంటే గాయములు. ఈరోజు ఇక్కడ గాయాలతో ఉన్నవారైతే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. సిద్ధపడండి, గేర్ అప్. బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ వూండ్స్. ఈ లోకంలో మనం బ్రతికే ప్రతి ఒక్కరిని గాయాల్లో నుండే లెగుస్తాం. గాయాలు కలుగుతూనే ఉంటాయి. మనుషులు గాయపరుస్తారు, పరిస్థితులు గాయపరుస్తాయి, మాటలు గాయపరుస్తాయి, చాట్స్ గాయపరుస్తాయి, పోస్టులు గాయపరుస్తాయి, యూట్యూబ్స్ గాయపరుస్తాయి. ఈరోజు గాయాలు ఎక్కడైనా సరే, రోడ్లో వెళ్ళు గాయం అవుతుంది. సో నో మ్యాటర్ వే యూ గో, పుట్టిన దగ్గర నుండి బిడ్డకి సహజముగా అలవాటు అవ్వాల్సింది ఏంటి? గాయములు తట్టుకుని ముందుకు వెళ్తాం. బిడ్డ నడిచినప్పుడు గాయము కలగకూడదంటే బిడ్డ ఎప్పటికన్నా నడుస్తాడా? బిడ్డ గాయాల్లో భయపడి చెదిరిపి అక్కడితో అక్కడ మిగిలిపోతే, నిలిచిపోతే జీవితంలో అసలు ముందుకు సాగుతాడంటారు. ఈరోజు చాలామంది బండి నడుపుతానికి భయం. ఎందుకు? ఎప్పుడో సైకిల్ నడిపినప్పుడు పడ్డారు. ఆ భయానికి ఇంకెప్పుడు బండి పట్టుకోరు. ఇక్కడ ఎవరైనా నా బండి నేను బండి ఏంటి, సైకిల్ ఏంటి, బండి మీద పడినా కూడా అయినా బండి తీసి మరలా నడుపుతున్నానన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? అంటే ఫస్ట్ టైం బండి మీదే పడ్డారని అర్థమా? సైకిల్లో పడ్డా కూడా అలవాటు అవ్వాలి బిడ్డకి. ఏంటి? ఇట్ ఈస్ ఫైన్ వి ఫాల్, ఇట్ ఈస్ ఫైన్ వూండ్స్ విల్ హ్యాపెన్, ఇట్ ఈస్ ఫైన్ యూ గెట్ వూండెడ్. అదే ఇంగ్లీష్ మాట వస్తుంది. ఈరోజు ఎక్కువ మాడతారు అందరూ గాయం అన్న మాటకి. ఇంగ్లీష్ మాట ఏంటంటే ట్రామా అంటారు. మన జీవితంలో గాయం అయినప్పుడు, ఒక ట్రామా కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? మొదటగా ఏం చేయాలనేటప్పుడు వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ ట్రామా? కొంచెం క్లినికల్ స్టడీ దీన్ని చేస్తే, క్లినికల్ స్టడీలో దెర్ ఆర్ 3 different kinds ఆఫ్ ట్రామా అంటారు. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రామా అక్యూట్ ట్రామా అంటారు. అదేదో ఒక్కసారి జరిగిన సంఘటన. కొంతమందికి ఒక్కసారి జరిగిన యాక్సిడెంట్ వారి జీవితాలనే తలకిందులు చేస్తుంది. కొంతమందికి ఒక్కసారి జరిగిన ఆ న్యాచురల్ కెలామిటీ, లేకపోతే ఇంట్లో నీళ్ళు వచ్చేస్తాం, వరద వస్తాం, ఒక భూకంపం వస్తాము, లేకపోతే పాండమిక్ టైంలో జరిగిన ఆ వన్ టైం అకేషన్, ఆ ఒక్కసారి జరిగిన సంఘటనకి మనుషులు చెదిరిపోతాం. సో ఇట్ ఈస్ కాల్డ్ అక్యూట్ ట్రామా. కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. పడుకున్నారు అనుకో, అది అవుతుందేమో, అలా అవుతుందేమో, అలా జరుగుతుందేమో. మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ హాంటింగ్ యూ? మీ జీవితంలో ఏదైనా మిమ్మల్ని బెదిరిస్తూ, భయపెడుతూ, మరలా అవుతుందేమో, మరలా జరుగుతుందేమో, మరలా అలాగ అయిపోతానేమో అన్న భయాలు ఉన్నాయా? అందరికీ ఉంటాయి. లేరని అందరు చెప్తే దట్ ఈస్ జస్ట్ అ లై. ఎందుకంటే మన జీవితంలో అందరిలో వీ హ్యావ్ అక్యూట్ ట్రామా, విచ్ మీన్స్ వన్స్ ఇట్ హ్యాపెండ్. కానీ దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లినికల్ స్టడీలో చెప్తారు, దే సే క్రానిక్ ట్రామా. క్రానిక్ ట్రామా అనేటప్పుడు ఒక్కసారి కలిగిన గాయములు,
రెండోది క్రానిక్ ట్రామా అనేటప్పుడు కొన్నిసార్లు జరిగిన గాయములు. అంటే అది ఒక్కసారి జరిగినది కాదు, కొన్నిసార్లు. కొంతమందికి రేప్, కొంతమందికి అబ్యూస్, కొంతమందికి ఏదో ఒక మనుషులు బుల్లీ చేస్తాము. సో అది ఒక సీజన్లో, ఒక ఫేస్లో, గతములో జరిగినవి. చిన్న వయసులో అనేక మంది అనేక రీతిలుగా ఎప్పుడు అపవాది బిడ్డల్ని టార్గెట్ చేస్తాడంట. వాట్ ఐమ్ ట్రైంగ్ టు అడ్రస్, బిడ్డల్ని అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తాడంటే, ఎందుకంటే వారు చిన్ననాటిలోనే వారి మనసులో భయాలతో, గాయములతో వారు బ్రతుకుతే వారి జీవితంలో ఎప్పటికీ దేవుడి చిత్తాన్ని జరిగించలేరు. వారు భయముతో, గాయములతో వారి మనసుని నింపుకుంటే ధైర్యముతో ఏ ఒక్క అడుగు వేయలేరు. సో అపవాది టార్గెట్ ఎప్పుడు పిల్లలపైన ఎలా ఉంటుందంటే, వారి మనసుల్లో గాయములు కలిగజేయాలి. అనేక సార్లు బిడ్డలు తల్లిదండ్రుల ద్వారానే గాయపరచబడతారు. అనేక సార్లు బిడ్డలు స్కూల్లో బుల్లీ చేయబడతారు. అనేక సార్లు బిడ్డలు బయట ఉన్నవారు, పొరుగువారు, రోడ్లు ఉన్నవారు, కొట్లు ఉన్నవారు ద్వారంగా ఫిజికల్ అబ్యూస్ చేయబడతారు. అనేక సార్లు బిడ్డలు ఎవరైతే వారిని కాపాడాలో వారి ద్వారానే దాడి చేయబడతాం చూస్తాం. సో పిల్లల పైకి ఎప్పుడు ఈ సీజన్ క్రానిక్ ట్రామా, పిల్లల దగ్గర నుండి, స్పృహ వచ్చే దగ్గర నుండి, వారి ఎదిగే జీవిత విధానంలో వారికి కలిగే గాయములు. ఈరోజు చాలామంది ద లైఫ్ దట్ యువర్ లివింగ్ రైట్ నౌ, ఇప్పుడు మీరు బ్రతుకుతున్న బ్రతుకు అనేక సార్లు మీరు ధైర్యంగా నిర్ణయాలు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, గతములో, లేకపోతే మీ యవ్వన కాలంలో, లేకపోతే మీ చిన్ననాటిలో, లేకపోతే ఎప్పుడో జరిగిన ఆ పరిస్థితిని బట్టి కలిగిన గాయములకి యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ద స్టెప్ ఫార్వర్డ్. సరైన నిర్ణయం చేయవలసిన వచ్చిన పరిస్థితి వచ్చిన, సరైన అవకాశం కలిగిన గతములో ఉన్న గాయములు బట్టి ప్రస్తుతము ధైర్యమైన నిర్ణయాలు చేయలేని వారికి ఎంతోమంది ఉన్నారు. సో దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రామా, దట్ ఇస్ క్రానిక్ ట్రామా అంటారు. ఈ క్రానిక్ ట్రామా అనేటప్పుడు విచ్ ఇస్ ఆల్సో లింక్డ్ విత్ మెనీ థింగ్స్, మరలా జరిగేది కాదు కానీ అనేక సార్లు గతములో జరిగినవి. సో మూడో లెవెల్ ఆఫ్ ట్రామా చెప్పినప్పుడు కాంప్లెక్స్ ట్రామా అంటారు. కాంప్లెక్స్ ట్రామా అన్నదప్పుడు దీనికి తేడా ఏంటంటే, అగైన్ రివైజింగ్, ఫస్ట్ది వచ్చి ఒక్కసారి జరిగిన గాయములు, రెండోది వచ్చి అనేక సార్లు గతంలో జరిగిన గాయములు, ఇప్పుడు జరిగేది కాదు, గతంలో జరిగినవి. అనేక సార్లు అవి చూసినప్పుడు మచ్చల్లాగా ఉంటాయి. మీ దేహంలో ఎప్పుడైనా దెబ్బలు మరలా తలిగి మచ్చలు ఉన్నాయా? ఎందుకంటే ఆట ఆడే అథ్లెట్స్కి అనేక గాయములు ఉంటాయి. కానీ కొన్నిసార్లు కార్ యాక్సిడెంటో, బైక్ యాక్సిడెంటో, సైకిల్ యాక్సిడెంట్ అయినోడికి ఆ ఒక్క గాయం ఉంటుంది. సో దెర్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇట్. కాంప్లెక్స్ ట్రామా అనేటప్పుడు ఈ గాయములు ఎలాంటివంటే, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, గతంలో ఉన్న దానికి మరలా ఇప్పుడు లింక్ అయ్యి ఇప్పుడు అనుభవిస్తూ ఇప్పుడు జరుగుతూ ఉన్నవి. సో క్లినికల్ స్టడీలో ఈ 3 లెవెల్లో చెప్తారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎలాంటి వారు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బాగుగా ఎరుగున్నవారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో మీ జీవితంలో ఒక పరిస్థితి మిమ్మల్ని చెదిరించి ఉండొచ్చు, లేకపోతే బెదిరించి ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని కలవరపరిచి ఉండొచ్చు. జస్ట్ బికాస్ సంథింగ్ హ్యాపెండ్ ఇయర్స్ బ్యాక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. అనేక మంది ఈ లవ్ ఫెయిలియర్ అంటూ, లేకపోతే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటూ, లేకపోతే అక్కర్లేని రిలేషన్షిప్స్లో వెళ్తూ దే గెట్ వూండెడ్. దాన్ని బట్టి ఏమవుతుందంటే, చేసిన పిచ్చి పనిని బట్టి జీవితంలో అసలు దేవుని చిత్తంలో కూడా, దేవుని చిత్తంలో ఉన్న భాగస్వామితో కూడా నిర్ణయం చేస్తానికి భయపడతారు. ఐ యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? జస్ట్ బికాస్ యూ డిడ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద పాస్ట్, సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, యు ఆర్ మిస్సింగ్ ద రైట్ ఆపర్చునిటీ, ద రైట్ పర్సన్, ద రైట్ ప్రామిస్. దేవుడు నిర్ణయించినది, దేవుడు సిద్ధపరిచినది నీవు దృష్టి కలిగి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకంటే నీ గతంలో ఉన్న గాయాలు భయపడుతున్నాయి. కొంతమంది వారి జీవితంలో మేబీ నువ్వు దేవుని ఎరుగుతానికి ముందు పాపపు బంధకాల్లో, పాపపు ఊబులో, పాపపు పరిస్థితుల్లో, పాపపు వ్యక్తుల ద్వారంగా నీ కుటుంబం రక్షణ లేని దాన్ని బట్టి త్రాగుబోతు తండ్రి, అఫ్ కోర్స్ దేర్ వ్యభిచారపు తల్లులు, ఇటువంటి గాయాలతో ఎంతోమంది ఎదిగిన వారు ఉన్నారు. వారికి ఎలాగ అయిపోయారంటే, ఐ డోంట్ వాంట్ అ ఫ్యామిలీ లైఫ్. పెళ్లి చేసుకుంటే మా నాన్న మా అమ్మని ఎట్లా చేశాడు నాకు తెలుసులే, అది నాకు మళ్ళీ వద్దబ్బా. మా నాన్నకి ఎలాంటి మోసం చేసింది, మా నాన్న ఎలా ఏడ్చాడు నాకు తెలుసులే, నాకు అలాంటి గాయంలో వద్దబ్బా.
You see, because someone in your family didn't do the right thing. నీ కుటుంబంలో ఉన్న వారు సరైన కార్యాలు, సరైన నిర్ణయాలు చేయని దాన్ని బట్టి నీకు కలిగిన గాయాలకి నువ్వు అంటున్నావు, అసలు నేను తెగించను. లేకపోతే చిన్ననాటి నుండి నిన్ను అందరూ విమర్శిస్తూ, కృంగిదల కలిగిస్తూ, నువ్వు చేతకాని వాడివి, నువ్వు పనికిరాని వాడివి, నీకు ఏమి కుదరదు, నీకు రాదు, ఓయ్ ముద్దు, ఓయ్ ముద్దు, ఓయ్ ముద్దు. కొంతమంది తల్లిదండ్రులు ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల్ని చూసిన ఎప్పుడు చూసిన ఈడు ముద్దోడు, ఈడు ముద్దోడు, ఈడు ముద్దోడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నా బిడ్డ సరిగ్గా చదువుతలేదండి అంటే, ఆ బిడ్డ చిన్నోడు పాపం 7-8 years ఉన్నాడు. ఏంటన్నా ఏంటి చదువుతలేదంటే, నేను ముద్దోనంటే కదా అంటున్నాడు. ఏంటి, నేను ముద్దోనంట కదా? ఎవరన్నారా? మా మమ్మీ చెప్తుంది. సో మా మమ్మీ చెప్పారు నేను ముద్దు అని, కాబట్టి నేను చదవలేను. సో యు ఆస్క్ హిమ్, ఎందుకు నాన్న చదువుతలేదు? నేను ముద్దోని, నాకు స్టాంప్ వేస్తారు. ఆ బిడ్డ ఆ గాయం నుండి తేలుకోగలుగుతాడంటారా? అనేక సార్లు ఇటువంటి గాయములతో మనుషులను నింపేస్తారు. ఆ బిడ్డ జీవితం ఎలాగైతే గుడ్డితనంతో నింపబడుతుందో, అనేక మంది కూడా దేవుని చిత్తము ఎరగని వారుగా, దేవుని మార్గంలో నడవని వారుగా, దేవుని సహాయాన్ని వేడుకొని వారుగా, అసలు ఆశే లేని వారుగా, బ్రతుకు పైన ఆశే ఉండదు. యు సీ, క్రైమ్ రేట్ తీసినప్పుడు ఒక వ్యక్తి ఎందుకు క్రిమినల్ అవుతున్నాడు, ఒక యవనస్తుడు ఎందుకు క్రిమినల్ అవుతున్నాడు, ఒక యవన కాలం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు బిడ్డ ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాడు, లేకపోతే 16 సంవత్సరాలు రేప్ చేస్తానికి కారణం ఏంటి? చూసి 16 సంవత్సరాలు రేప్ చేస్తాడంటే సంథింగ్ ఇస్ రియల్లీ రాంగ్. వాట్ ఈస్ ఇట్? వాడు కలిగిన గాయాలు, ద వే హీస్ బ్రాట్ అప్, ద వే హిస్ మైండ్ ఇస్ టాట్. నీకు జీవితం లేదు, నీ జీవితంలో మంచిగా అనుభవిస్తానికి ఏది లేదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ యువర్ వే, యూ హ్యావ్ టు గెట్ ఇట్ దిస్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బికాస్ యు ఆర్ అ ఫెయిల్యూర్, యు ఆర్ అ లూజర్, యూ కెన్ నెవర్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. సో వాడు ఏం చేస్తున్నాడు? అగ్రెషన్. యు సీ, మెనీ పీపుల్ ట్రామాస్ని బట్టి, గాయములు బట్టి, జీవితంలో కలిగిన ఎన్నో రకాల గాయాలు. ఇక్కడ నిజంగా అడుగుతున్నా, ఎంతమంది గాయపరచబడిన వారు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? గ్రహించుకున్న వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మన గాయములు సంపూర్ణంగా స్వస్థపరచునుగాక. ఇఫ్ పీపుల్ హూ ఆర్ సేయింగ్ ఐ ఆమ్ నాట్ wounded, మేబీ యూ హ్యావ్ స్టిల్ నాట్ రికగ్నైజ్డ్ యువర్ ఇన్ అ ట్రామా. ఎందుకంటే అనేక శాతము, యాక్చువల్లీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు రైజ్ యువర్ హ్యాండ్. ఎందుకంటే క్లినికల్ స్టడీస్ షో అగైన్, ఎవరైతే వారు గాయపరచబడ్డారని గ్రహించుకుంటున్నారో వారు బయటికి వస్తానికి 50% ఛాన్స్ ఉందంట. కానీ ఎవరైతే వారు గాయముల్ని తేల్చుకుంటారో, అంటే ఒక డయాబెటిక్ వ్యాధి ఉన్నవాడికి, ఒక డయాబెటిక్ వ్యాధి, బ్లడ్ ప్రెషర్ వ్యాధి ఉన్నవారికి వారు ఏం చేయాలి? దానికి కావాల్సిన మెడికేషన్ తీసుకోవాలి. కొంతమంది చూడండి, డయాబెటిక్స్ ఉందని తెలుసు కానీ మెడికేషన్ తీసుకోరు. అవునా కాదా? ఉందని తెలుసు, తీసుకోరు. ఆ పోనీలే అంటారు. కెన్ ఎనీబడి హెల్ప్ దెమ్? నో. అసలు డయాబెటిక్ ఉందనేదే తెలియకుండా తినేస్తూనే ఉన్నారు స్వీట్లు. ఎందుకంటే డయాబెటిక్స్ ఉన్న వారికి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, తినేస్తూనే ఉన్నారు స్వీట్లు. ఏమవుతుంది? ఒకేసారి పోతారు. లేకపోతే ఒక పుండు వచ్చిందనుకో, ఇన్ఫెక్షన్ అయిందనుకో, మొత్తం కాలు చెయ్యి నరికి తీసేయాలంటారు. సో నౌ హియర్ ఇస్ ద పాయింట్. నాట్ ఎవ్రీబడి, అందరూ వారి జీవితంలో కలిగిన గాయములు ఎరగని వారిగా ఉన్నారు, ఎరిగిన వారు సహాయాన్ని కోరని వారిగా ఉన్నారు. కానీ ఎవరైతే సహాయాన్ని వేడుకుంటారో వారు మాత్రమే జీవితంలో ముందుకెళ్ళే వారిగా ఉంటారు. ఐ యు అండర్స్టాండింగ్ ద 3 levels? One is, are you aware that you have wounds, that you have trauma? Second, if you are aware, are you going for the diagnosis? Are you going for the strength, the benefit, the freedom, the comfort, the counseling, the companionship? Third thing, are you in the process? ఎందుకంటే ఏ ఒకరు చెప్పలేరు. కొంతమందికి కొన్ని గాయాలు, కొన్ని షాకింగ్ ఎక్స్పీరియన్సెస్ అలా పోవచ్చు, విచ్ కుడ్ బి వన్ టైమ్ యాక్సిడెంట్స్. మోస్ట్ కామన్గా ఏదో ఒక్కసారి జరిగిన గాయములు, ఒక్కసారి జరిగిన ఆపదలు. కానీ మరలా జరిగిన దాంట్లో నుండి బయటకు వస్తామనేది చాలా పెద్ద సవాల్ అంట. మరలా జరిగిన దాంట్లో ఇంకా నేను నమ్మను. అందుకని కొంతమంది భార్యలు అంటారు, ఈయన ఇంకా మారడబ్బా,
ఆయన నేను మారతానన్నా కూడా ఆయన మారడు. వీళ్ళు ముందు చెప్పేస్తారు, ఎందుకంటే అనేక సార్లు ఛాన్స్ ఇచ్చాను, నువ్వు మారలే, ఇంకా నువ్వు మారవు. ఎప్పుడైతే నువ్వు మారవు అని చెప్తుందో, ఇంకెప్పటికన్నా ఆ వ్యక్తి మారటానికి ప్రయత్నం చేస్తాడా? చేయడు. సేమ్ ఇందాక బిడ్డకు చెప్పిన ఎక్స్పీరియన్సే. ఏమంటాడు? నా భార్య నన్ను నమ్మట్లే, ఏం ప్రయోజనం? మారినా ప్రయోజనం లేదు. దే డోంట్ ఈవెన్ ట్రై. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనము ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకుని మనము ప్రార్థన చేస్తే మనం ఏం పొందుతామంట? స్వస్థత. సో ద వర్డ్ సిన్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యువర్ సిన్. నీ పాపాన్ని ఇంకొకటి వివరించు కాదు. నేను పలానా చేశాను, పలానా జరిగించాను, పలానా జీవించాను, నా కొరకు ప్రార్థన చేయాలంటే స్వస్థపరుస్తాం కాదు. దట్ ఈస్ ద వర్డ్. అగైన్ గ్రీక్ వర్డ్ కమ్స్ టు ద ట్రామా. నీకు కలిగిన గాయములు, నీవు జరిగించిన పొరపాట్ల కారణము, ద అంశము. వాట్ వాస్ ద ట్రామా? సీక్ కంఫర్ట్, సీక్ కౌన్సిల్, కన్ఫెస్. ఎట్లా చెప్పాలంటే, నేను పలానా బండి వేసుకున్నా, పలానా రీతికి వెళ్ళా, పలానా కటింగ్ కొట్టా, పలానా వ్యక్తిని చూసా, పలానా స్టంట్ చేద్దాం అనుకున్నా, అప్పుడు వెళ్ళి అక్కడ గుద్దా, అప్పుడు పడ్డా. అవన్నీ అక్కర్లే. బైక్లో ఓవర్ స్పీడ్ వెళ్ళానో, పడ్డానో, గాయమైంది, చాలు. ఈరోజు చాలామందికి ఎలా ఉంటుందంటే, వారు చేసిందంతా ఇంకొకరికి వివరించాలని ఆశపడతారు. సినిమా చెప్పినట్టు ఈరోజు చాలామంది స్టోరీ టెల్లర్స్ ఉంటారంట. ఎలా ఉంటారంటే, వారికి జరిగింది గంటల సేపు దే కీప్ నాగింగ్, బ్రాగింగ్. ఒక మనిషితో కాదు, ఈ మనిషితో చెప్తారు, మరలా ఆ మనిషితో చెప్తారు, మరలా ఈ మనిషితో చెప్తారు, మరలా ఈ మనిషితో చెప్పుకుంటూనే పోతారు. జీవితంలో 10 సంవత్సరాలనే ఇంకా పలానా గాయం గురించి, పలానా సంఘటన గురించి, నువ్వు ఎందుకురా బాగుపడాలంటే, ఆ పలానా రోజున, ఆ పలానా కాలంలో, ఆ పలానా సమయంలో, ఆ పలానా వ్యక్తి ఇట్లా. కాలం మారిపోయింది, సమయం మారిపోయింది, వ్యక్తి కూడా పోయాడు. వ్యక్తి పోయిన తర్వాత కూడా మనుషులు వదలరంట. నువ్వు ఎందుకు బాగుపడలేదంటే, నాకు ఎవడో లేడు అంటాడు. అవునా కాదా? మనం చూస్తాం కదండి. యేసుప్రభు వచ్చి స్వస్థపడతావయ్యా అంటే ఏమంటున్నాడు? నాకు ఎవరు సహాయం లేరు. ఒరే రక్షకుడిని నేను ఉన్నానయ్యా, నువ్వు స్వస్థపడతావా? ఆశ ఉందా? డూ యూ హ్యావ్ ద డిజైర్, నాట్ ఎక్స్క్యూజ్. ఈరోజు జస్ట్ ఎక్స్క్యూజెస్లో బ్రతుకుతున్నాం, నాట్ ట్రైంగ్ టు లివ్ అ ఓవర్కమింగ్ లైఫ్. ఓవర్కమ్. బైబిల్ సేస్ ఓవర్కమ్. సహించువాడు ధన్యుడు. యేసు ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, సహించువాడికి జీవ కిరీటాన్ని ఇస్తాను. అంతము వరకు సహించువాడు ధన్యుడు. అంతము వరకు సహించువాడు. కొన్ని స్ట్రగుల్స్ కాదు, కొన్ని గాయములు కాదు. అందుకని గాయాలు కలుగుతూ ఉండమంటున్నానా? కాదు. బీ కాషియస్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్, స్టే ఇన్ యువర్ లిమిట్, స్టే ఇన్ యువర్ కంట్రోల్. కానీ కొన్నిసార్లు నువ్వు లిమిట్లో కంట్రోల్ ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రాజడీస్, నువ్వు ఎదురు చూడని పరిస్థితులు, ఎదురు చూడని వ్యక్తులు, ఎదురు చూడని మాటలు, ఎదురు చూడని నష్టములు కలుగుతాయి. కానీ ఏదేమైనా కూడా విశ్వాసి నమ్మాలి, ఏది ఏమైనా దేవుడు మన తోడు ఉంటాడు అని. నమ్మేవారు హల్లెలూయా చెప్తామండి. లెట్స్ ప్రే. ఈ సమయంలో మీ జీవితంలో గాయాలు ఉన్నాయేమో, ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో బాధలతో ఇక్కడ ఉన్నారేమో, ఈ సమయం మీ జీవితంలో చేతకాని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఈ పరిస్థితుల్లో మీ జీవితంలో మీకు ద్రోహం చేసిన వారు, అన్యాయం చేసిన వారు, మీ జీవితాన్ని పాడు చేసిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని చేతకాని వారిగా చేసిన వారు ఎంతోమంది ఉన్నారేమో. బట్ ద రియాలిటీ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్. బూడిదగా ప్రతిగా పూదండని ఇస్తాడంట. భారభరితమైన ఆత్మకు పత్రిక స్తుతి వస్త్రాన్ని ఇస్తాడంట. ఆయన రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే నీలో ఉన్న లోపాలు ఎవరు చూడలేడు, ఎవరికీ కనబడవు. నీ మచ్చలు ఎవరికీ కనబడవు, ఘనతే కనబడుతుంది. దుఃఖముగా బ్రతిక ఆనంద తైలాన్ని ఇస్తాడంట. ఆనంద తైలం ఉంటేనే కానీ దేవుని స్తుతించలేవండి. నా విమోచకుడు సజీవుడు అని చెప్పలేమండి. నిజంగా ఆయన్ని గణపరచలేవండి. ఈరోజు నువ్వు ఆయన గణపరచాలంటే నీవు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి.
నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. నా జీవితంలో ఏ కీడైనా, ఏ నష్టమైనా, ఎన్ని గాయములైనా సమస్తము నా జీవితంలో మేలుగా మారుస్తాడు. చెప్పండి, ప్రభా నిన్నే పిలుస్తున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను. నా గాయముల మధ్యలో, నా బలహీనతల మధ్యలో, నా చేతకానితనముల మధ్యలో నీ కృపను అనుగ్రహించే ప్రభా, నీ కృపను బట్టి నేను అతిశయిస్తానయ్యా. ఎందుకంటే నా బలహీనతల్లో నీ కృపను కనబరుస్తాను. నేనే అన్ని చేయగలిగితే నీ కృప ఎందుకయ్యా? If I am qualified for everything, if I can do everything, if I can achieve everything, then why you, Lord? Lord, I ask you, నీ కృపను దయచే ప్రభా. నా జీవితంలో ప్రతి భయాలను తొలగించు ప్రభా. అపవాది కలిగించే భయములు, మనుషుడు కలిగించే కృంగితల మాటలు, నిరుత్సాహపరచు ఆత్మలు, మోసపరచు కార్యములు, గాయము పైన గాయము, ముళ్ళులు, దేవా నా జీవితంలో ఎన్నున్నా కూడా నిన్ను స్తుతిస్తాను, నీ వైపు చూస్తానయ్యా. రేపు నిశ్చయంగా ఉంటానా నాకు తెలియదయ్యా, కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ కృపను బట్టే ప్రభా. అందుకనే నిన్ను స్తుతిస్తాను, అందుకనే నిన్ను గణపరుస్తాను ప్రభా. నీ అందే అతిశయిస్తానయ్యా. ఈరోజు మన జీవితంలో ఎంతో మందిని ప్రభు ఎక్కడో ఉన్నవాన్ని ఎక్కడికో తీసుకొచ్చాడండి. ఎక్కడో ఉన్న మనల్ని ఎక్కడికో లేపాడండి. కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ, మన జీవితంలో మేలు జరిగిస్తూ, మన విశ్వాసాన్ని బలపరుస్తూ దేవుడు మన తోడున్నాడండి. చిన్న చిన్న దానికి బాధపడద్దు, చిన్న చిన్న దానికి దుఃఖపడద్దు, చిన్న చిన్న దానికి కలవరపడద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపులో ఉన్న వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ కాల్డ్ బై గాడ్. ఆయన రక్షణ పిలుపు నీకు అనుగ్రహించాడు కాబట్టి, నువ్వు ఆ రక్షణ పిలుపుని నువ్వు అంగీకరించావు కాబట్టి నీవు ఆయనలో ఉన్నావు. ఈరోజు ధైర్యంతో ఆయన వైపు చూడండి, ధైర్యంతో ఆయన వైపు చూడండి. ప్రభా నీవు కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభా. నీ మహిమ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నీ సొత్తుగా నేను బ్రతుకుతానయ్యా. నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా. నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. ఏదేమైనా నా విశ్వాసాన్ని కోల్పోనవద్దయ్యా. మీరు ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉన్న పరిస్థితులు మీరు దేవునితో మాట్లాడండి. మీరు చెప్పండి, మీ స్థితిగతులు ఆయన తెలియజేయండి. ఇదిగో ప్రభా, నీ కృప, నీ కృప లేకపోతే మేము లేదు. ఆ గాయం చూడు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి గాయాలని మాన్పే దేవుడు నీవేనయ్యా. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నీవేనయ్యా. కుటుంబాలను కట్టే దేవుడు నీవే. జీవితాలను స్వస్థపరిచే దేవుడు నీవే. మానసిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, దురాత్మల ద్వారంగా, అపవిత్రాత్మల ద్వారంగా దాడి చేయబడిన, పాడు చేయబడిన జీవితాలను చూడయ్యా. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించు. ఈరోజు నీ నామంలో జయం ఉందయ్యా. ఇక్కడ ఏ జీవితంలో బంధించబడిన జీవితంలో ఉండటానికి వీల్లేదు ప్రభా. దేవా, ఈ మట్టిలో నీ ఆత్మని నింపావయ్యా. ఈరోజు మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. మాకు బలమిచ్చే క్రీస్తుని బట్టి, మమ్మల్ని బలపరచు క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యమని నమ్ముచున్నామయ్యా. శత్రు బలం అంతటి పైన అధికారం ఇచ్చావయ్యా. ఇక్కడ ఎవరు ఎటువంటి రీతిగా అపవాది ద్వారంగా అణిచివేయబడిన వారి కూడా ఉండటానికి వీలు లేదు. ఇక్కడ బంధించబడిన వారు ఉంటే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఇక్కడే విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. క్రీస్తు పునరుద్ధానపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే కార్యము జరిగించునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. మనసులో విడుదల దయచేయి, హృదయంలో విడుదల దయచేయి, ఆత్మలో విడుదల దయచేయి, దేహంలో విడుదల దయచేయి. ఎక్కడ అప్రెసివ్ స్పిరిట్, ఏ మైండ్ని అప్రెస్ చేస్తాం ఇక్కడ వీళ్ళు ఉండకూడదు ప్రభా. ఇదిగోనయ్యా, సమాధానకర్త అయిన దేవా, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నింపు ప్రభువా. గతంను బట్టి, గతంలో జరిగిన కార్యాలను బట్టి, గతంలో జరిగిన పొరపాటులను బట్టి, గతంలో జరిగిన కీడును బట్టి
మా నిర్ణయాలు కాక, మా బ్రతుకు కాక, మా జీవితాలు కాక, నీవు మాట ఇచ్చావు, నీవు వాగ్దానము చేసావు, నీవు మాటని ప్రవచింపజేసావు. దేవా, నీ ఆత్మ ద్వారంగా మాట్లాడిన ప్రతి మాట, నీ ఆత్మ ద్వారంగా అనుగ్రహించిన ప్రతి వాగ్దానము దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నానయ్యా. మా నమ్మకము నీ పైనే. మనుషులు మాట తప్పినను నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా. అందరూ చెయ్యి విడిచిన నువ్వు చెయ్యి విడువని దేవుడు నీవేనయ్యా. మా బలహీనతల్లో మమ్మల్ని సరిదిద్ది, మమ్మల్ని స్వస్థపరిచి, అదే విరిగిన పాత్రని బాగు చేసి వాడుకునే దేవుడు నీవేనయ్యా. అది నీకు మాత్రమే సాధ్యము ప్రభా. ఈ లోకమైతే విరిగిన వారిని, పాడైన వారిని త్రోసివేసే లోకం. కానీ దేవా, నువ్వు ప్రతి ఒక్క విరిగిన జీవితాన్ని నువ్వు బాగు చేసి నీ మహిమ కొరకు వాడుకునే దేవుడు అయ్యా. ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా, జీవితాలు మలచబడాలి ప్రభా, జీవితంలో దృష్టి కలిగి ఉండాలి ప్రభా. దేవా, మాకు ఊహకు అందనివి, మేము ఊహించలేనివి దేవా నువ్వు మాకు తెలియజేయ్యా. ఈరోజు నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తావు, నీ వాక్యం తెలియజేస్తుంది. నమ్ముతున్నామయ్యా. త్రూ యువర్ స్పిరిట్ రివీల్ యువర్ వర్డ్, రివీల్ యువర్ పర్పస్, యువర్ ప్లాన్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు దేవా. ఎక్కడ భయము, పిరికితనము ఎవరిని ఏలకూడదయ్యా. వారు చిన్ననాటి నుండి అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో అవ్వచ్చు, ఎప్పుడు ఎక్కడ ఏ గాయమైనా కూడా నీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి గాయాన్ని నీవు స్వస్థపరిచి, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. బాగు చేసే దేవుడు, నూతన పరిచే దేవుడు, విలువనిచ్చే దేవుడు, ఘనతనిచ్చే దేవుడివి. నువ్వు చేస్తావే, నువ్వు చేస్తున్నావయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి పని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.